హాయ్ హలో నమస్తే, నేను మీ యాంకర్ మరియు జర్నలిస్ట్ గొంగడి సీనన్న. మరి ఇంతకు ఏం జరుగుతుందంటే ఇవాళ కేసీఆర్ సార్ బర్త్డే జరుగుతుంది. అంటే పుట్టినరోజు వేడుకలు. మళ్ళీ గిన్నొద్దుల సంధి ఏమైంది, ఎట్లయింది, మరి కేసీఆర్ ఉన్నప్పుడు పాలన ఎట్లుంది, కేసీఆర్ పోయినాక పాలన ఎట్లుంది, మనతోటి ముచ్చట పెట్టనీక రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ వర్కింగ్ ప్రెసిడెంట్ దిండు భూపేష్ గౌడ్ మనతో పాటు నడుచుకునే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తేనే. నమస్తే. ఎట్లున్నావు? బాగున్నా. చెప్పాలా మళ్ళీ ఈరోజు ఏంది, మళ్ళీ స్పెషల్ ఏముంది? అంతా జోరుజారా కేక్ కటింగ్ చేస్తారు, అందరు చూడొచ్చు. ఈరోజు రాష్ట్ర ప్రధానికం కూడా చూస్తున్నారు. మన తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి జన్మదిన వేడుకలు అనేది మన మహేశ్వరం నియోజకవర్గంలో మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్లో ఈ యొక్క వివేకానంద చౌరస్తాలో జరుపుకోవడం, ఎంతో ఘనంగా జరుపుకోవడం జరిగింది. కావున మనం చూస్తున్నాం ఇప్పుడున్న పరిస్థితిలో మరి ఈ యొక్క గవర్నమెంట్, కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక మరి ఇదే కేసీఆర్ గారు కరోనా టైంలో కూడా మరి పేదవాళ్ళకే కానీ అలాగే రైతులకు కానీ వికలాంగులకే కానీ ప్రతి ఒక్కరికి కూడా మరి రైతు భరోసా అయితే మరి ఆ టైంలో కరోనా టైంలో కూడా అందరికీ కూడా డబ్బులు వేయడం జరిగింది. మరి ఈరోజు చూసుకుంటే మళ్ళీ రైతు భరోసా అని చెప్పి ఒక 15 రోజుల నుంచి చెప్తున్నాడు. మరి మీకు రేపే అన్ని అకౌంట్లో పడతాయి అన్నాడు. కానీ ఇప్పటివరకు కూడా ఒక్క ఎకరం ఉన్న వాళ్ళకు కూడా డబ్బులు పూర్తిగా కూడా ఎవరికి కూడా వేసిన దాఖలాలు లేవు. కాబట్టి ప్రతి ఒక్కరు ఒకటే గుండెల్లో, ప్రతి ఒక్క జనాల గుండెల్లో మాత్రం అందరికీ స్పష్టంగా కనబడుతుంది ఏంటంటే మళ్ళీ కేసీఆర్ సారే రావాలని చెప్పి ప్రతి పల్లెల్లో. అంటే గత 10 ఏళ్ల సంది కేసీఆర్ చేసింది ఏంది, ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చినాక చెయ్యని పనిలేవి మనం చూసుకుంటే మరి గతంలో మరి ఇప్పుడు 10 సంవత్సరాల క్రితం మరి కేసీఆర్ గారు చేసిన పాలన ఏంటంటే ప్రతి ఒక్కటి మరి కేసీఆర్ అంటేనే మరి రైతు భరోసా, రైతు బంధు, కంటి వెలుగు, మరి వికలాంగులకు పెన్షన్లు, అలాగే మరి ముసలి ప్రతి ఒక్కరికి కూడా పెన్షన్లు ఇవ్వడం అనేది జరిగింది. మనము అలాగే కేసీఆర్ కిట్ అని చెప్పి గర్భిణులకు, మహిళా గర్భిణులకు కూడా అందించడం జరిగింది. అవి ఎన్నో ప్రతిష్టాత్మకంగా ఎన్నో పథకాలు అనేది మేనిఫెస్టోలో లేకున్నా కానీ చేసిన ఘనత మన కేసీఆర్ గారిది. మరి ఇప్పుడున్న 6 గ్యారెంటీలు అని చెప్పి ప్రజలను మోసం చేసి మభ్యపెట్టి కాంగ్రెస్ ప్రభుత్వం గద్దెనెక్కిన తర్వాత మరి ఇప్పుడు మనం 14 నెలల నుంచి చూస్తున్నాం ఏ రకంగా మరి కింది స్థాయి వాళ్ళని కూడా హైడ్రా అనే ఒక పేరు తెచ్చి మరి పెద్దవాళ్ళని కాకుండా చిన్న స్థాయి వాళ్ళని ప్రతి ఒక్కరిని కూడా వాళ్ళని పుట్టన పెట్టుకున్న ఘనత రేవంత్ రెడ్డి గారికి దక్కిందని కూడా ఈ సందర్భంగా మీకు తెలియదు. నేనేమడుగుతా, మళ్ళీ కేసీఆర్ 10 ఏళ్ల సంది అభివృద్ధి పనులు చేశారంటారు. అభివృద్ధి పనులు ఒకవేళ చేసినట్టయితే ప్రజలు ఓట్లు ఎందుకు వేయలేదు? మరి మనం చూసుకుంటున్నాం ఇదే. ఎందుకు అంటే ఇప్పుడు కేసీఆర్ గారు ఉన్న 10 సంవత్సరాల పాలనలో కూడా మరి ఆయన చెప్పింది చేశాడు, మరి చెప్పింది కూడా మరి ఆయన ఎన్నో కంటి వెలుగు కార్యక్రమాలు అనేవి, చాలా కార్యక్రమాలు కూడా మన న్యూట్రిషన్ కిట్ అనేది కూడా తీసుకొచ్చాడు. మరి ఈయన చూసుకుంటే ఇవాళ 6 గ్యారెంటీలు అని చెప్పి నమ్మపరిచి మరి జనాలని తీసుకొచ్చినాడు. కానీ అదొకటి రైతు బంద్ అని చెప్పి మీకు ఎకరానికి 15,000 చొప్పున ఇలా వేస్తా అన్నాడు. మరి అదే ఇప్పుడు కేసీఆర్ గారు చెప్పారు 10,000 వేస్తున్నారు. 10,000 కూడా నమ్మబట్టినట్టుగా ప్రతి దసరా టైంలో కానీ అలాగే ప్రతి ఒక్క కరోనా టైంలో కానీ కూడా మరి రైతులకు అందించిన ఘనత కేసీఆర్ గారు. అంటే రైతు బంధు అంటే ఇప్పుడు బంద్ చేసిందంటవా? మరి చూసుకుంటే అర్థమైంది కదా. ఇప్పటివరకు మరి రైతు భరోసా అనేది ఇంతవరకు కూడా ఎవరికి కూడా వచ్చిన దాఖలాల్లో కనబడతలేదు. రైతు రుణమాఫీ అన్నారు, మరి ఎక్కడ చేశారు? పూర్తిగా కూడా రైతు రుణమాఫీ కూడా కాలేదని కూడా నేను ఒక సందర్భంగా తెలియజేస్తున్నాను. నూతన ప్రభుత్వం వచ్చినాక అభివృద్ధిలో భాగంగా మరి గత ప్రభుత్వం లేక కొనసాగుతుందా, లేక పరిస్థితులు ఇప్పుడు ఎట్లున్నాయి చూస్తున్నాం. వాళ్ళ కాంగ్రెస్ పరిస్థితి ఎలా ఉందంటే ఎప్పుడు రేవంత్ రెడ్డి కానీ గంత దింపాలని చెప్పి వాళ్ళ ఉన్న సీనియర్ మరి ఇంత ముందుకు చేసిన వాళ్ళు మరి ఇప్పుడున్న మంత్రులే వాళ్ళకి గద్ద దింపాలనే ప్రయత్నంలో ఆయన చేయడానికి కూడా వాళ్ళ దాంట్లో వాళ్ళకి సహకరించుకోక జనాలని పొట్ట మీద కొడుతున్నారని చెప్పి నేను ఈ సందర్భంగా మీకు చెప్తున్నాను. ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి, ఎంపీటీసీలే కావచ్చు, జెడ్పీటీసీలే కావచ్చు, సర్పంచ్లే కావచ్చు. ఈ ఎలక్షన్స్లలో భాగంగా మళ్ళీ టీఆర్ఎస్ వచ్చే అవకాశాలు ఏమైనా ఉన్నాయి? ఖచ్చితంగా వస్తుంది. ఎందుకంటే ప్రతి పల్లెల్లో కానీ ప్రతి విలేజ్లో కూడా మరి వెళ్ళి అనుకుంటే ప్రతి ఒక్కరు కూడా ఒకటే చెప్తున్నారు. మన గతంలో ఉన్న కేసీఆర్ గారి ప్రభుత్వంలో ప్రతి ఒక్కటి కూడా ఇన్ టైంలో అన్నీ కూడా అందాయి. ఒక పెన్షన్ అనేది ఒక ముసలి వాళ్ళకి వస్తే అది ఎంతో ఆనందంగా ఉంటారు. కానీ ఇప్పుడున్న పరిస్థితిలో ఒక 2 నెలలది కూడా గ్యాప్ వచ్చి ఏదో ఒక నెలది ఇచ్చి వాళ్ళని తృప్తిపరిచిన సందర్భం చూస్తున్నాం. ఏదో ఈ రైతు భరోసా అని చెప్పి కూడా ఇప్పుడు ఎలక్షన్ స్టంట్ కోసమే వాడుతున్నాడు. కానీ ఖచ్చితంగా ఎంపీటీసీ ఎలక్షన్లో, జెడ్పీటీసీ ఎలక్షన్లో, రాబోయే గ్రామ సర్పంచ్ ఎలక్షన్లో కూడా ఖచ్చితంగా జనాలు ఏమి పిచ్చోళ్ళు గారు ఖచ్చితంగా గుణపాఠం చెప్పే రోజులు దగ్గరకు వచ్చాయి. ఖచ్చితంగా స్థానిక సంస్థ ఎలక్షన్లో బీఆర్ఎస్ పార్టీ అత్యధికంగా సీట్లు పొందుతారని చెప్పి నేను ఈ సందర్భంగా మీకు చెప్తున్నాను. సో ప్రతిరోజు మీరు ప్రజలలోకి వెళ్తుంటుంది కదా, ప్రజలు ఈ రోజు ఏమంటున్నారు? మరి అందరూ కూడా ఒకటి ఏంటంటే జనాలు ఒక చిన్న స్థాయి వాళ్ళు ఒక ఇల్లు ఉన్న హైడ్రా అని చెప్పేసి ఒక భయంతో మరి వాళ్ళ ఇంట్లో ఆడపిల్లల పెళ్ళిళ్ళు పెట్టుకొని రీసెంట్ కూడా మా దగ్గర ఒక ఎమ్మెల్యేఆర్ కాలనీలో కూడా ఒక వాళ్ళు వాళ్ళ
అవసరాని కోసము వాళ్ళ కూతురు మ్యారేజ్ కోసం ఇల్లు అమ్మిన సందర్భం ఉంది. కానీ ఆ యొక్క డబ్బులు రావాలంటే ఇప్పుడు రిజిస్ట్రేషన్ ఆఫీస్లో ఒక హైడ్రా అనే భయంతో ఒక సర్వే నెంబరు దాంట్లో ఇది ఎఫ్టీఎల్ చూపిస్తుందని చెప్పి ఇప్పటివరకు రిజిస్ట్రేషన్ కాలేదు. వాళ్ళు ఎంత ఇబ్బంది పడుతున్నారంటే అట్లా చిన్న స్థాయి వాళ్ళు చాలామంది, ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఒక ఇల్లు అనేది ఆశయం ఉంటుంది. ఆ ఇల్లులే కూలగొట్టడానికి ఆయన ఇట్లా హైడ్రా అని చెప్పేసి అది రిజిస్ట్రేషన్ ఆఫీస్లో ఇవాళ ఒక లింక్ చూపిస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా చాలా ఇబ్బందితో మరి ఇలా అమ్ముకోలేని పరిస్థితిలో చాలామంది ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి చూస్తున్నాం. ఒక కాంట్రాక్టర్నే తీసుకోండి, ఒక రియల్ ఎస్టేట్నే తీసుకోండి. మరి గతంలో మనం ఒక నెల రోజుల కింద చూసాం, ఒక 3-4 రియల్టర్లు ఒక కాంట్రాక్ట్ చేసుకునే వాళ్ళు కూడా ఉరేసుకొని చనిపోవడం పరిస్థితిని మనము గమనిస్తున్నాం. అవన్నీ కూడా జనాలు గమనిస్తున్నారు. ఖచ్చితంగా రాబోయే కాలంలో కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పే రోజులు దగ్గరకు వచ్చాయి. మళ్ళీ కేసీఆర్ గారి పాలన రావాలని చెప్పి అందరూ కూడా కోరుకుంటున్నారు. సో ఫైనల్గా మరి టీవీ చూస్తున్న ప్రేక్షకులకి అలా కేసీఆర్ జన్మదినం సందర్భంగా మరి శుభాకాంక్షలు తెలియదు. ఈరోజు మా తొలి ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారి పుట్టిన వేడుకలు ప్రతి ఒక్క జిల్లాల్లో కానీ పల్లెల్లో కానీ మన యొక్క తెలంగాణ రాష్ట్రంలో కూడా ఎంతో సంబరంగా ఆయన మళ్ళీ నిండు నూరేళ్ళు ఉండాలని చెప్పి మంచి ఐశ్వర్యాలతో ఉండి మళ్ళీ మన జనాలకి ముందు మంచి కార్యక్రమాలు తీసుకొచ్చి మళ్ళీ ఇదొక వెనుకబడిన తెలంగాణని మళ్ళీ ముందుకు తీసుకురావాలని చెప్పి ఎంతో ఆకాంక్షతో జనాలు ఎదురు చేస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా మళ్ళీ రాబోయే రోజుల్లో కేసీఆర్ గారికి పట్టం కలుగుతానని చెప్పి నేను ఈ యొక్క సందర్భంగా తెలియజేస్తున్నాను. సో రైట్ గైస్, చూసి కదా మరి ఇప్పటిదాకా అయితే కేసీఆర్ జన్మదినం శుభ సందర్భంగా మీర్పేటలో ఉన్నటువంటి సాగర్ గ్రాండ్ దగ్గర అయితే పుట్టినరోజు సంబరాలు ఘనంగా నిర్వహించారు. అదేవిధంగా ఇక్కడ మరి పండ్లు మరియు పంపిణీ కూడా చేయడం జరిగింది. మరి ఈ వీడియో చూసిన వాళ్ళు ఎవరైనా సరే ఈ కాన్సెప్ట్ మీకు నచ్చినట్టయితే మరి ఇతను మాట్లాడినటువంటి మాటలు ఇంతకు కరెక్ట్ ఉన్నాయా లేవా, మరి ఇప్పుడు వచ్చే ఎలక్షన్స్లో ఎంపీటీసీ కావచ్చు, జెడ్పీసీ కావచ్చు, సర్పంచ్ ఎలక్షన్స్ కావచ్చు, లేదా ఇప్పుడు మీర్పేట బడంగిపేట మరి జిహెచ్ఎంసీలో కలవబోతుంది అని చెప్పేసి పుకార్లు అయితే ఇంత కలుస్తుందా కలుస్తలేదా, మరి మీకున్నటువంటి డౌట్స్లో భాగంగా ప్రతి ఒక్కరు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఉంటామన్నా. నేను మీ ఆకాశ జర్నలిస్ట్ గొంగడి సీనన్న.